హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్. రీసెంట్గా జీ5లో స్ట్రీమింగ్ అవుతున్నటువంటి రఘుతాత, ఇందులో కీర్తి సురేష్ ఒక కీలక పాత్రలో నటించడం విశేషము. సో ఈ సినిమా చూస్తున్నంతసేపు నాకేమనిపించిందంటే, నిజంగా ఒక తాత మనవరాల మధ్య ఇటువంటి బాండింగ్ ఉంటుందా, ఉంటే వీరి యొక్క ఆ, ఆలోచన విధానం కూడా ఒకేలా ఉంటుందా అనేది నాకు బాగా నచ్చటం విశేషం. ముఖ్యంగా ఈ రఘుతాత అనే సినిమా స్టోరీ లైన్ వచ్చేసి, ఒకే మనస్తత్వం కలిగిన ఒక తాత మనవరాలు ఒక విషయంపై ఒక పోరాటం చేయటము, అనుకోకుండా ఆ తాతకు ఆరోగ్యం బాగోకపోవటము, తన చివరి కోరిక తన మనవరాలు పెళ్లి చేయాలని కోరుకోవటము, అనుకోకుండా పెళ్ళంటేనే ఇష్టం లేని మనవరాలు ఏ విధమైనటువంటి నాటకీయ పరిణామాలకు చోటు చేసుకుంది అనే దాన్ని బేస్ చేసుకొని ఈ రఘుతాత అనే ఒక మూవీని చిత్రీకరించారు. ఈ రఘుతాత మూవీ తమిళంలో రిలీజ్ అయ్యి మంచి వసూలతో రాబట్టగలిగిన ఈ చిత్రాన్ని ఇప్పుడు జీ5లో తెలుగులో స్ట్రీమింగ్ చేస్తున్నారు. కాకపోతే ఈ సినిమా మొత్తం మలయాళం ఫ్లేవర్లా అనిపిస్తుంది. ముఖ్యంగా స్టార్ హీరో అయినటువంటి కీర్తి సురేష్ ఇటువంటి సబ్జెక్టు ఎన్నుకొని ఇందులో నటించడం చాలా గొప్ప విశేషం అని చెప్పాలి. అలానే ఒక సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినటువంటి వ్యక్తికి జోడీగా నటించడం కూడా ఒక సాహసోపేతమైన నిర్ణయమనే చెప్పాలి. సో ఇందులో ముఖ్యంగా కీర్తి సురేష్కి యొక్క యాక్టింగ్ గురించి బాగా చెప్పాలి. ఎందుకంటే ఒక మనవరాలుగా నిజమైన లైఫ్లో ఒక మనవరాలు తాత పట్ల ఏ విధంగా ఉంటుంది, అట్లానే తన యొక్క ఆలోచన విధానమే కావచ్చు, లేకపోతే తాత పట్ల ఉన్న గౌరవంతో పాటు చనువు ఏ విధంగా ఉంటుందనేది చక్కగా ఆవిష్కరించింది. అలానే తాత మనవరాలు కలిసి కొన్ని పోరాట ఘట్టాలు, లైక్ ఎగ్జాంపుల్ హిందీ నచ్చని వీరి ఇరువురు హిందీపై తెలుగుపై ఉన్న మక్కువతోటి హిందీపై చేసిన పోరాటము అనేది చాలా బాగా ఉంటుంది. అలానే తనకు నచ్చని పెళ్ళి చేస్తున్నారు అని తెలుసుకొని ఆ పెళ్ళిని చెడగొట్టడం కోసము తను చేసే కొన్ని సన్నివేశాలు కానీ అవి నవ్వు తెప్పించేయటంతో పాటు ఆలోచించే విధంగా ఉండటం విశేషము. ఈ సినిమా చిత్రీకరించిన దర్శకుడు ఒక విభిన్నమైన రీతిలో ఒక మంచి కథనంతో ఫ్యామిలీ కుటుంబ నేపథ్యం కలిగిన ఈ చిత్రం నిర్మించటం చాలా బాగా ఉంది. ఇది ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు అంటే చూడవచ్చు. ఎటువంటి అడల్ట్ కానీ వైలెన్స్ కంటెంట్ కానీ ఏమీ లేదు. సో ఫ్యామిలీతో కలిసి చాలా చక్కగా బాగా చూడవచ్చు. అట్లానే ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి కీర్తి సురేష్ యాక్టింగ్, తాతగా అట్లనే తను కాబోయే హస్బెండ్గా చేసిన వారి యొక్క క్యారెక్టరైజేషన్, వాళ్ళ యాక్టింగ్ చాలా బాగా అంటే చాలా బాగా మెప్పించింది. ఇకపోతే ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని సన్నివేశాలు తప్పించి మిగతా సినిమా అంతా చాలా బాగుంటుంది. కథనం చాలా అంటే చాలా బాగా నేరేట్ చేయగలిగారు డైరెక్టర్. సినిమాటోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే స్లో నేరేషన్ అయినప్పటికీ చక్కగా ఆవిష్కరించాడు. ఎడిటింగ్ ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ కట్ చేయకూడదని చాలా బాగా ఎడిట్ చేశాడు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగా మెయింటైన్ చేయగలిగారు. లో బడ్జెట్ సినిమా అయినప్పటికీ చాలా బాగా ప్లాన్ చేశారు ప్రొడక్షన్ వాల్యూస్. ఇకపోతే ఈ సినిమాకి ఫైనల్గా నేను ఇచ్చే రివ్యూ వచ్చేసి అవుట్ ఆఫ్ 5లో 2.5. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నేను మీ నష్రుద్దీన్.